అర్జునుడు నన్ను తీసుకుని వెళ్ళి, అమ్మా నేను ఒక వస్తువును తెచ్చినాను అంటే 5గురు పంచుకోండిరా అన్నది తల్లి లోపల నుండి. అప్పుడు మేము 5 కూడా ఆమెకు భర్తలుగా వ్యవహరించినాము. నువ్వెట్లా పెళ్లి చేసుకున్నావే రుక్మిణి? నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ప్రేమ లేఖను రాసినాను, నన్ను ఎత్తుకపోవలసిన విధానాన్ని కూడా అందులో జతపరిచినాను. సత్యభామ నీవెట్లా పెళ్లి చేసుకున్నావే అని ఈ విధంగా వాళ్ళంతా కూడా పరస్పరము కృష్ణునికి సంబంధించిన సాన్నిధ్యాన్ని ఎట్లా పొందినారో ఆ పొందినటువంటి విధానం ఏమిటో విని అందరూ సంతోషపడ్డారు. గోపికలారా, మరి మీరంతా కృష్ణుని ఎట్లా పొందినారు? గర్గాచార్యుల వర్ణ కాత్యాయని మహామాయే భవాని భువనేశ్వరి అనేటువంటి మహామంత్రాన్ని, కాత్యాయని మహామంత్రాన్ని ఉపదేశంగా ఉంది. కాత్యాయని దేవి యొక్క ఉపాసన ద్వారా మేము ఆ కృష్ణుని యొక్క సాన్నిధ్యాన్ని పొందగలిగినాము. ఈ విధంగా పరస్పర సంభాషణ చేసుకున్నారు. దూరం నుండే కళ్ళతో ఒక్కసారి చూపులతో కళ్ళతో చూసి వాళ్లకు ఆత్మజ్ఞానాన్ని దృఢపరిచినటువంటి వాడి స్వస్థానమైనటువంటి ద్వారకా నగరానికి చేరుకున్నాడు. గోపికలు కూడా మేము కృష్ణుడిని చూడాలి అనేటువంటి కాంక్షతో వచ్చినారు. ఏ కాంక్షతో వచ్చినారో వాళ్ళకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఈడేరున్నాయి. వాళ్లకు ఉద్ధవుడి వలన ఏ ఉపదేశము చేయబడి ఉన్నదో ఆ ఉపదేశము దృఢమై ఉండడం వలన సంతుష్టాంతరం కలిగినటువంటి వాళ్ళంతా కూడా బృందావనానికి వెళ్ళి సర్వం కృష్ణమయం జగతు అనేటువంటి యొక్క స్థితిని పొందిన, సర్వం బ్రహ్మమయం జగతు అని బ్రాహ్మీ స్థితిని ఒక జ్ఞాని ఏ విధంగా పొందుతాడో ఆ విధమైనటువంటి స్థానాన్ని గోపికలంతా కూడా అలంకరించినారయ్యా అనే ఈ కథను శుకుడు పరీక్షిత్ మహారాజు గారికి చెప్పినాడు. గోపాల కృష్ణ భగవానికి. కృష్ణునికి ఒక సంకల్పం కలిగినది. ఏమిటి అనంటే, నేను భూమి యందు అవతరించి ఏ ప్రయోజనాన్ని సమకూర్చానో ఆ ప్రయోజనం సమకూర్చడం జరిగినది. అందుకని ప్రయోజనం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం? భాగవత సప్తాహం కోసం వచ్చిన అయిపోయినది శృంగేరి. ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్లు చూసుకుని ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నం, ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. వైకుంఠాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి అవతరించినటువంటి స్వామి 125 సంవత్సరాలు ఇక్కడ తనకు సంబంధించినటువంటి అవతార లీలలను చేసి ఇక అవతారాన్ని సమాప్తి చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు. అవతార సమాప్తికి ఏదైనా ఒక నిమిత్తం ఉండాలి, ఏదైనా ఒక కారణం ఉండాలి. ఆ కారణాల గురించి ఆలోచన చేస్తున్నాడు. ద్వారకా నగరపు పొలిమేరల్లో పిండారక క్షేత్రము అని ఒక క్షేత్రం ఉన్నది. అనేక మంది మహాత్ములు, ఋషీశ్వరులు, అమరాత్ములంతా కూడా అక్కడ తపస్సు చేస్తూ కూర్చున్నారు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ వాసుదేవ భగవన్నామాన్ని చింతిస్తూ కీర్తిస్తూ కాలాన్ని గడుపుతున్నారు. తన్మయ స్థితిలో ఉన్నారు. వాళ్ళంతా కూడా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినారు. ద్వారకా నగరపు పొలిమేరల్లో ఉండేటువంటి పిండారక క్షేత్రంలో అక్కడికి సాంబుడు, గదుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా కృష్ణ పరివార ఏ పిల్లలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆటలు ఆడుకోవడం కోసం వచ్చినారు. ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు. బ్రాహ్మణోత్తములైన ముక్కు మూసుకొని తపస్సు చేసే వీళ్ళని చూసినారు. ఒక ఆట పట్టించాలి వీళ్ళను అనేటువంటి సంకల్పం కలిగినది వాళ్ళకు. ఆ సంకల్పం కలగడమే ఆలస్యము. సాంబుడు అనే పేరు గల వానికి ఆడవేషం వేసి గర్భం ఉన్నట్టుగా కొన్ని 4-3 చీరలు వేసి గర్భవతిగా తయారు చేసి ఆ మహాత్ముల సమీపానికి వెళ్ళి, మహాత్ములారా, మా అమ్మాయికి పుట్టబోయేవాడు అమ్మాయా అబ్బాయా చెప్పండి అని ప్రశ్న వేసినారు. తపస్సులో ఉండి నిరంతరం భగవచ్చింతన చేస్తున్నటువంటి వాళ్ళని ఆట పట్టించడం సమంజసమా ఇది? కానీ ఆ పని చేసినారు. చూడండి, కృష్ణుడు నృగమహారాజు గారి యొక్క చరిత్రను నిదర్శనంగా చూపి బ్రాహ్మణుని అవమానపరచడం వలన ఊసరవెలి జన్మ వచ్చినదిరా నాయన, బ్రాహ్మణుని గౌరవించండి అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఉపదేశాన్ని పెడచెవిన పెట్టినటువంటి వారి ఈ విధంగా ప్రవర్తించినారు.
అందుకనే మా పిల్లలలో అటువంటి ప్రవర్తన రాబోతూ ఉన్నది అనే భావాన్ని పొంది నేను అవతారాన్ని సమాప్తి చేసుకోదలుచుకున్నాను అనుకున్నాడు. కేవలం నేనొక్కడనే కాదు, నాతో పాటు నా పరివారం అంతా కూడా సమాప్తం అయిపోవాలి. ఎందుకు అనంటే నేనుండగానే నా మాటను ఉల్లంఘించినారు నా పిల్లలు. ఒకవేళ రేపో మాపో నేను అవతారాన్ని సమాప్తి చేసి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణవంశంలో జన్మించిన అందరూ కూడా అనేక రకాలైనటువంటి అధర్మాలను చేసినారనేటువంటి పేరు కనుక ఒకవేళ వచ్చినది అని అంటే అది నేను ఓర్చుకోగలుగుతానా? అందుకని ఏం చేసినాడు, తాను వెళుతూ తనతో పాటు తన పరివారం కూడా వెళ్ళేందుకోసమై సంకల్పాన్ని చేసినాడు ప్రభువు. ఆ సంకల్పంలో భాగమే ఇది. ఋషులను అడిగినారు, ఆ అమ్మాయికి అబ్బాయా లేకపోతే అమ్మాయా పుట్టేది అని ప్రశ్న వేస్తే, అమ్మాయి కాదు అబ్బాయి కాదు, మీ వంశాన్ని నాశనం చేసే ముసలం పుడుతుంది అని శాపం పెట్టినారు. కాలాంతరంలో కాదు, క్షణకాలంలోనే ఆ గర్భంలో నుండి ఒక రోకలి ఇనుప రోకలి బయటికి వచ్చినది. బరువుగా ఉన్నటువంటి దాన్ని భుజాలపైన పెట్టుకున్నారు. ద్వారకా నగరంలో ఉన్నటువంటి ఆ ఉగ్రసేన మహారాజు మొదలైనటువంటి వాళ్ళ సమీపానికి వెళ్ళి ఈ వస్తువును చూపెడుతున్నారు. రే ఇదేమిట్రా ముసలాన్ని తీసుకువస్తున్నారు అని అంటే జరిగిన వృత్తాంతాన్ని చెప్పినారు. మన వంశాన్ని నాశనం చేసేందుకోసమే ఆవిర్భవించిన ముసలం ఇది, అందుకని దీనికి ఏమైనా పరిహారం ఉంటే చెప్పండి అని అంటే అక్కడ ఉన్న సభాసభలు ఏమన్నారు అంటే దీనికి ఆలోచించాల్సిన అవసరం ఏమున్నది, ముసలం ఉంటే మన వంశము నాశనం అవుతుంది, ముసలం లేకుండా చేయాలి, లేకుండా చేయడం ఇట్లా తునకలు చేసి దీన్ని సముద్రంలో పారవేయండి అన్నారు. ముక్కలు చెక్కలు చేసినారు, సముద్రంలో తీసుకువెళ్ళి వేసినారు. సముద్రునికి ఒక లక్షణం ఉన్నది, ఏమిటి అంటే తనలో ఏ వస్తువు వేసినా బయటికి నెట్టుతాడు. ఒక్క రత్నాలను మాత్రం లోపల ఉంచుకుంటాడు, వాటి యువతలకి నెట్టితే బాగుండదు. మనమంతా కూడా ఇళ్లలో రత్నాలని నింపి వేసుకునేవాళ్ళము. ఏది వెలగలదో దానిలో ఆయన ఉంచుకుంటాడు, పనికిరాని వస్తువులు ఏవి వేసినా కానీ తరంగాలతో బయటికి నెట్టేస్తాడు. ఇది జరిగిపోయిన తర్వాత ప్రభాస క్షేత్రం అని ఒక క్షేత్రం ఉన్నది ద్వారకానగర సమీపంలో. రథాన్ని అధిరోహించినాడు స్వామి, ఏకాంతంలోకి వెళ్ళినాడు. సంసారానికి సంబంధించిన సమస్యలు చిక్కులు మనకే ఉంటాయి అని అనుకుంటాం కానీ శరీరాన్ని ఎవరు ధరిస్తారో వాళ్ళందరికీ ఆ చిక్కులు ఉంటాయని దేవి భాగవతం తేటతెల్లం చేసినది. బ్రహ్మదేవుడు సంసారే, అక్కడ సంసారి అనే పదాన్ని వాడలేదు. రాగి శివ, రాగి బ్రహ్మ, రాగి విష్ణుస్తథైవచ అంటాడు. రాగి అని అంటే అనురాగం గలవాడు. ఎవడు కామక్రోధాలతో కూడుకుని ఉంటాడో వాడిని రాగి అనే పేరుతో పిలుస్తారు. రాగి అంటే వెండి ఇత్తడి రాగి, ఆ రాగి కాదు, రాగము గలవాడు, అనురాగం గలవాడు. ఎవనికి ఇవన్నీ లక్షణాలు సమకూరుతాయి అని అంటే ఎవడు కామక్రోధాలతో కూడుకొని ఉంటాడో, కామక్రోధాదులు ఎవనికి సంక్రమిస్తాయి, ఎవనికి శరీరం ఉంటుందో, ఎవనికి ఇంద్రియాలు ఉంటాయో. శరీరము ఇంద్రియాలు ఉన్నవి అనగానే దానిలో అన్ని వికారాలు ప్రవేశిస్తాయి. అవి లేకపోతే అది ఉండదు. అందుకనే కృష్ణుడు తనకు పుట్టినటువంటి పిల్లవాడు అదృశ్యం కాగానే భోర్న విలపించినాడు అని వర్ణిస్తాడు దేవి భాగవతంలో. 10 మంది కొడుకులు తనతో సమానమైన వాళ్ళు పుట్టగానే సంతోషపడతాడు అని రాస్తాడు. మేము సంతోషపడ్డట్టుగా నువ్వు కూడా సంతోషపడితే ఇదేమిటి అంటే శరీరం ఉన్నది కావున ఇప్పుడు సంసారానికి సంబంధించిన చింతన చేసి తన వంశముతో సహా తాను అవతారాన్ని సమాప్తి చేసుకోవడం కోసమై, చాలించడం కోసమై ప్రభాస క్షేత్రానికి వెళ్ళినాడు. ఓ విశాలమైనటువంటి వృక్షానికి ఒరిగినాడు, 2 కాళ్ళు జాపినాడు, ఒక కాలు పైన ఒక కాలు పెట్టుకొని అటు ఇటు ఊపుతూ ఉన్నాడు. రథాన్ని తోరుకొని వచ్చినటువంటి సారథి పిలిచి, ఒరే సారథి నీవు వెళ్ళు, రేపో మాపో గ్రహణం రాబోతున్నది, సముద్ర తీరానికి వెళ్ళి స్నానాలు చేసి మా యాదవులందరినీ కూడా దానమో ధర్మమో చేసుకోమను. చివరి సమయంలో చేసినటువంటి దాన ధర్మాలే మానవుడికి శ్రేయస్సును కలిగిస్తాయి అని ఉపదేశం చేయగా వెంట వచ్చినటువంటి సారథి కూడా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు కేవలం ఒక్కడే కృష్ణుడున్నాడు.
ఇంతలో కృష్ణ పరమాత్మ ఈ అవతారాన్ని చాలించడానికి పూనుకున్నాడు అనేటువంటి విషయాన్ని విని ఉద్ధవుడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఉద్ధవునికి ఒక్క క్షణము కూడా ఉండబుద్ధి కాదు కృష్ణుడు లేకుండా. అయితే కృష్ణుడు ఉండాలి, లేకపోతే కృష్ణుని యొక్క నామం ఉండాలి. శ్రోతలారా ఒక్కటి గమనించాలి, ఇప్పుడు కృష్ణుడు లేడు అని బాధపడవలసిన అవసరం లేదు. కృష్ణుని నామమును మనం ఉచ్చరించినాము అంటే కృష్ణుడు ఉన్నట్టే. నామమునకు నామికి ఏమాత్రము భేదం లేదు. ఒకడికి రామయ్య అని పేరు పెట్టినారు 10 మందిలో, మనం నామాన్ని ఉచ్చరించినాము. రామయ్య ఎవరు అని అంటే అవయవాలు కలిగినటువంటి వాడు బయటికి వస్తాడా లేదా? చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మన హాజరు పట్టీలో పేర్లు చదివినా కొద్ది మనం చేయి లేపినామా లేదా? మరి మాస్టరు నామాన్ని ఉచ్చరిస్తే నీవెందుకు చేయి లేపుతున్నావు? ఆ నామమునకు నామికి తేడా లేదు కావున. అందుకని భగవన్నామాన్ని మనం ఉచ్చరిస్తూ ఉన్నాము అనంటే నామి మన వెంటే ఉన్నట్టు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ. ఉద్ధవుడు వచ్చినాడు. ఉద్ధవుడు కృష్ణుడికి నమస్కారం చేసి కృష్ణుడితో అంటున్నాడు, హే కృష్ణ, నీవు అవతారాన్ని సమాప్తి చేసి ఈ లోకాన్ని వదిలిపెట్టాయి వెళ్ళిపోతున్నావు అనే విషయం తెలుసుకున్నాను. నీవు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేనయ్యా నేను. అందుకని నీతో పాటు నేను వస్తాను అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఉద్ధవునితో ఏమన్నాడు అంటే, ఒకడు వెళుతున్నాడు కదా అని వాడితో పాటు మనం వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు అంటే నీకు రిజర్వేషన్ లేదు కాబట్టి. ఫ్లైటో లేకపోతే ట్రైనో మనం సాగనంపడానికి వచ్చినాడు అనుకోండి, తత్కాల్లో కూడా బుకింగ్ అయిపోయింది అన్న తర్వాత వాడు ఎట్లా వస్తాడు ట్రైన్లో? ఒక జీవుడు వానికి సంబంధించినటువంటి కర్మ ఫలాన్ని అనుభవించడం కోసమే వచ్చిన తర్వాత వాని కర్మ ఫలానుభవం సమాప్తమైపోయినది అన్న తర్వాత ఇంకొక జీవుడు వానితో సమానంగా వెళ్ళడానికి వీల్లేదు. ఎవరికి సంబంధించిన పుణ్యపాప కర్మలకు తగ్గట్టుగా వాడే ప్రయాణాన్ని కొనసాగించాల్సింది కానీ ఇంకొకడు వాడితో పాటు వెళ్ళడానికి వీల్లేదు. ఈ మాట చెప్పినాడు ఉద్ధవునితో. అప్పుడు ఉద్ధవుడు రెండవ ప్రశ్న వేసినాడు, నన్ను నీవు తీసుకుపోవడానికి వీల్లేదు అంటున్నావు, నీవైనా నా కోసం ఉండు అన్నాడు. నేను కూడా నీ కోసం ఉండడానికి వీల్లేదు. నా కర్మఫలము సుసంపన్నమైనది, సమాప్తమైనది. ఏ నిమిత్తముగా నేను గోలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చినానో ఆ నిమిత్తము ఆ సమయము సమాప్తమైపోయినది. అందుకని నేను వెళ్ళవలసినది. మరి నాకు ఏదైనా పరిష్కార మార్గాన్ని బోధించవయ్యా? ఏమవుతున్నది నీకు పరిష్కారం చెప్పడం కోసం? నీకున్నటువంటి సమస్య ఏమిటి అని అంటే ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక దుఃఖము. ఆ దుఃఖము ఆందోళన తొలగిపోవడం కోసము నీ సాన్నిధ్యాన్ని కోరుతూ ఉంటానయ్యా. నేను మహాత్ముడమైనటువంటి నీ సాన్నిధ్యంలో ఉంటే చాలు, నాకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. 7 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం శృంగేరిలో. ఏమైనా దుఃఖం ఉన్నదా మనకు? కథ వినే సమయంలో కృష్ణునికి సంబంధించిన ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఏడ్చినాము, గోపికలు ఏడ్చినట్టుగా తప్పితే తినడానికి హాయిగా కడుపు నిండా భోజనము, ఉండడానికి సత్ర మఠ భోజనం, సత్ర నిద్ర అని తెలుగులో అనుకుంటాం. సత్రంలో భోజనము, మఠంలో నిద్ర, గురువుగారి దర్శనం, అమ్మవారి సాన్నిధ్యం. ఇక మళ్ళా రేపటి నుండి మనకు దుఃఖాలే దుఃఖాలు. మహాత్ముల సమీపంలో నివసిస్తే చాలు, దుఃఖాలన్నీ పటాపంచలైపోతాయి అని ఉద్ధవుడనైన నేను కృష్ణుడమైన నీ సమీపంలో ఉంటూ ఉన్నాను. ఇప్పుడు నీవు అవతారాన్ని సమాప్తి చేసుకుంటావు అన్న తర్వాత నేను దుఃఖాలను అనుభవించకుండా ఉండాలి అంటే నాకు ఏదైనా ఒక మార్గాన్ని ఉపదేశం చేయి. ఇప్పుడే గురువుగారు మనకు ఒక మాట చెప్పినారు, ఎవడు లోకంలో దుఃఖముతో కూడుకొని ఉంటాడో వాడు దుఃఖాన్ని అధిగమించాలి అంటే ఒకదాన్ని ఆశ్రయించాలి. ఆ ఒకటి ఏది అంటే అధ్యాత్మ విద్య. అధ్యాత్మ విద్యానాం అని స్పష్టంగా చెప్పినాడు కృష్ణ పరమాత్మ. ఎవరు లోకంలో అధ్యాత్మ విద్యను ఆశ్రయిస్తారో అటువంటి వాడికి దుఃఖం అనేటువంటిది ఉండదు. అధ్యాత్మ విద్య మనకేం బోధిస్తుంది?
రెండవ వస్తువు లేదు అని బోధిస్తుంది. దుఃఖం అనేటువంటిది దేనివల్ల ఏర్పడుతుంది అంటే రెండవ వస్తువు వలన. ఉపనిషత్తులన్నీ కూడా చెప్పినాయి, ద్వితీయాద్వై భయం భవతి. మరి భయం లేనటువంటి స్థితి రావాలి అంటే అభయం వై జనక ప్రాప్తోసి. రెండవ వస్తువు ఉండడం వల్ల మా గురువుగారు ఉపదేశం చేసే సమయంలో పదే పదే చెప్తూ ఉండేవారు. మనం కూడా ఒక సందర్భంలో మనం చెప్పుకున్నాము, పొలాలు కోసిన తర్వాత కోతలైనాయి, వాటి రక్షణ కోసమై వెళ్ళాల్సి వచ్చినది. కాపు కోసం తెల్లవారులు ఉన్నాడు. స్నేహితుడు అడుగుతున్నాడు, ఏమిరా ఇటో వెళ్ళినావు? పొలంలో కుప్ప కావలికి వెళ్ళినాను అన్నాడు. వెళ్ళినావు జాగ్రత్త, అక్కడ ఒక భూతము తిరుగుతున్నదని విన్నాను. ఈనాడు కూడా నిద్రకు వెళ్ళినాడు. ఈ స్నేహితుడు మళ్ళీ కలిసినాడు. ఏమిరా నీ కళ్ళేమో ఎర్రగా ఉన్నాయి, నిన్న నీవు ఏ మాట చెప్పలేదు కావున హాయిగా నిద్రపోయినాను, భూతము లేదు దయ్యము లేదు అని. నీవు చెప్పిన తర్వాత నాకు నిద్ర పట్టలేదు, రెండవ వస్తువు ఉన్నది కావున ద్వితీయాద్వై భయం భవతి. శ్రోతలారా, జీవుడి కన్నా పరమాత్మ కన్నా జీవుడు అనేటువంటి వాడు రెండో వాడు ఉన్నాడు అని అంటే దుఃఖము. కారణం ఏమిటంటే జీవునికి సంబంధించిన లక్షణమే దుఃఖము, జీవునికి సంబంధించిన లక్షణమే అనిత్యము, జీవునికి సంబంధించిన లక్షణమే పుట్టుక. వీటన్నిటికీ వ్యతిరేకమైనటువంటి లక్షణము ఆనంద స్వరూపము పరమాత్మ. పుట్టుక లేనటువంటిది, నిత్యమైనటువంటి వాడు, సత్యమైనటువంటి వాడు. అందుకని రెండవ వస్తువు లేదు, ఉన్నవాడు ఒకటే అనేటువంటి తెలియపరిచేటువంటి అద్వైత విద్య కలదో ఆ అద్వైత విద్యనే మానవుడికి శాంతిని ఆనందాన్ని కలిగింపజేస్తుంది అని ఉద్ధవుణ్ణి కూర్చుండబెట్టుకొని బోధ చేసినాడు. ఉద్ధవుడికి చేసినటువంటి బోధనే ఉద్ధవ బోధ అని అంటారు. ఈ 7 రోజుల్లో మనం కథ ఏనాటిది ఆనాటికి లాక్క వచ్చినాము. ఇప్పుడు గురువుగారు కూడా అడిగినారు, సమాప్తమైనట్టేనా గ్రంథముని పరీక్ష చేయడానికి. కుచేలోపాఖ్యానంతో ఎక్కడ సమాప్తం అవుతుంది? ఇంకా మధ్యాహ్న కాలంలో గంట 2 గంటలు ఉద్ధవ బోధ చెప్పుకొని సమాప్తి చేస్తామంటే పరీక్షలో నెగ్గినట్టే అన్నట్టుగా అభయాన్ని ఇచ్చినారు. అందుకని వారి శాసనాన్ని, వారి ఆశీర్వచనాన్ని స్వీకరించి మనము విజయవంతంగా ఈ ప్రవచనాన్ని ముగించుకోబోతున్నాము. సమాపన సభతో కూడుకొని సరిగ్గా 3:30 గంటల కల్లా ఆరంభమై 5:30 కల్లా సమాప్తమయ్యేటువంటి ఆ ఉద్ధవ బోధతో కూడుకున్నటువంటి భాగవత గ్రంథ సమాప్తి ఫలశ్రుతి కార్యక్రమంలో మీరంతా కూడా పాల్గొని జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి, శారదాంబ అనుగ్రహానికి, కృష్ణానుగ్రహానికి పాత్రగాల్సిందిగా సూచన చేస్తూ ఈ మాటలకు విరామాన్నిస్తున్నాను. గోపాలకృష్ణ భగవాన్